ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోతివస్యేదసాదనం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేగిరి యోగం స్వరామి నిశ్చితార్థముహూర్త శుభముహూర్తోస్తు. అమ్మా మీరిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. వేలికి ఉంగరం పెట్టామా? ఈసారి నువ్వు పెట్టు బాబు. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. పూలదండలు మార్చుకోండి. శ్రీమన్మందకటాక్షబ్దేంద్ర గంగాధరాం త్రాంద్రీలోక్యం కుటుంబనీం సర్జాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అక్షతలు తీసుకోండి బాబు. సకల దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. మనోవాంఛ బల సిద్ధిరస్తు. ఒరే గోవిందు, ఇన్నాళ్ళు స్నేహితులుగా ఉన్న మనం ఇప్పుడు బంధువులం అయిపోయాన్రా. అవునరా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మనవడు మీ ఇంటల్లుడు అవుతున్నాడంటే ఇంకా ఆనందంగా ఉంది. లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్న అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తోంది. నిజంగా నా మనవరాలు లక్ష్మీదేవేనమ్మా. మాకింకెవరున్నారు? ఈ ఆస్తిపాస్తులన్నీ వాళ్లవే కదా. నేను సంపాదించిందంతా సమంతకి సగం, వర్షకి సగం అని ఎప్పుడూ అనుకున్నాను. ఇక్కడి ఆనందంలో సమంత ఉంది, కానీ వర్ష ఎక్కడుందో తెలియడం లేదు. ఒక శుభకార్యము అన్ని శుభాలను తీసుకొస్తుందని అంటారు కదా. ఈ పెళ్లి సందర్భంగా ఇన్నాళ్ళు మీకు కనిపించిన మీ వర్ష కూడా మీకు కనిపిస్తుందేమో. నీ మాట నిజమైతే నీకు ₹1,00,00,000 ఇస్తాను రాజేంద్ర. ఒరేయ్, కోట్లు మా దగ్గర ఉన్నాయిరా. మన కుటుంబాలు ఆనందంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. మేము ఆస్తులు వస్తాయని చేసుకోవడం లేదురా. నీలాంటి మంచి వాళ్లతో బంధం కలుపుకోవాలని పెళ్లి చేస్తున్నాం. తాతి, నేను వంశీతో మాట్లాడాలనుకుంటున్నాను. దాందేముంది, వెళ్ళి మాట్లాడండి. ఏంటి మాట్లాడాలన్నావు? ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? ఒకప్పుడు నా మనసుతో పనిలేదని నువ్వు ప్రేమించావు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నావు? అప్పుడు కాదు అన్న నువ్వే ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, అందుకు. అప్పుడు ప్రేమంటే ఎంతో గొప్పది అనుకున్నాను. నేను ప్రేమించిన మనిషి ఎంతో ఉత్తమరాలు అనుకున్నాను.
ఒక మంచి మనిషికి మనసిచ్చాను అనుకున్నాను. ఆ వంచకి నన్ను మోసం చేస్తుందని ఊహించలేకపోయాను. అందుకే నా తల్లిదండ్రుల మాటకి విలువిచ్చాను. ఈ పెళ్లి ఒప్పుకున్నాను. చాలా థ్యాంక్స్ వంశీ. ఇప్పటికైనా నా ప్రేమని గుర్తించావు. నేనెప్పుడో చెప్పాను కదా వర్ష మంచిది కాదు అని. ఇంకెప్పుడు ప్రేమ మాట ఎత్తకు. అసలు ప్రేమ మీదే నాకు నమ్మకం పోయింది. అది నీ తప్పు కాదు వంశీ. ఇదంతా ఆ వర్ష చేసిన పని. నిన్ను ప్రేమించి ఇంకొకరితో శరీరాన్ని పంచుకుంటుందా అంటే నీ మీద ప్రేమంతా నటనే కదా, నిన్ను మోసం చేయడమే కదా. చెప్పాను కదా సమంత, ఆ టాపిక్ ఇంకా తీసుకురావద్దని. ఎలా వదిలేయమంటావు వంశీ? నువ్వు వర్షని ప్రేమిస్తున్నావనే కదా నా ప్రేమను నేను చంపుకున్నాను. నీ ప్రేమను గెలిపించాలనుకున్నాను. అందుకే కదా మా తాతయ్య కూడా నీకు సపోర్ట్ చేశారు. కానీ వర్ష నిన్ను మోసం చేసింది, నీ మనసుతో ఆడుకుంది, నిన్ను ఒక ఫోన్ని చేసి ఆడించింది. స్టాప్ ఇట్. వద్దు వద్దు అంటే ఆ పేరు గుర్తు చేస్తున్నావు. నాకు తగిలిన గాయం చాలు. అది ఎప్పటికీ మానదని కూడా నాకు తెలుసు. కానీ గాయం మీద కారం చల్లాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వు కోరుకున్న నేను నీకు సొంతం అవుతున్నాను కదా, మరి ఇంకేంటి? ఇంకెప్పుడు నా దగ్గర ఆ వర్ష ప్రస్తావన తీసుకురాకు. జాగ్రత్త. నీ మనసు విరిచేయడానికే ఇలా మాట్లాడుతున్నా వంశీ. నువ్వు కలలో కూడా ఆ వర్షని తలుచుకోకూడదు. వర్ష కన్నీళ్లతో నీ కాళ్ళు పట్టుకున్నా నువ్వు కనికరించకూడదు. అప్పుడే కదా నేనాడిన నాటకం ఎప్పటికీ బయటికి రాదు. వర్ష దోషిగా ఉండిపోతుంది, నేను నీ మనిషిగా బ్రతుకుతాను. నిన్ను నా సొంతం చేసుకోవడానికే వర్షాన్ని పతితం చేశాను. దట్ ఈస్ సమంత. మే ఐ కమ్ ఇన్ మేడం? కేస్ మేడం రమ్మన్నారంట. సారీ వర్ష, నువ్వు చాలా మంచి స్టూడెంట్వి. ఇన్ని రోజుల్లో నీ మీద ఎప్పుడు కూడా ఒక్క రిమార్క్ కూడా లేదు. నిన్ను చూసి చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకోవాలి అని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ నీ విషయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఏమైంది మేడం? జరిగిందేంటో నీకు తెలుసు కదమ్మా. మళ్ళీ ఈ విషయం నా నోటితో నేను చెప్పలేను. ఇప్పుడు నేను కాలేజ్లో ఉంచితే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లిపోతామంటున్నారు. అందుకే మేనేజ్మెంట్ నిన్ను కాలేజ్ నుంచి తీసేయాలని నిర్ణయించింది. ఇదిగో నీ టీసీ సర్టిఫికెట్స్. నువ్వు రేపటి నుంచి కాలేజ్కి రావద్దు. ఏంటి మేడం ఈ నిర్ణయం? పెళ్లి కాకుండా ఇలా అబార్షన్ చేయించుకోవడం తప్పే కదా. నీ కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అది కాలేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. మీరు చెప్పే సారీ నా లైఫ్ మేడం. ఎన్నాళ్ళు నేను కష్టపడి చదివిన చదువంతా వృధా అయిపోతుంది. సరిగ్గా ఇంకో 1 monthలో ఎగ్జామ్స్ పెట్టుకుని ఎప్పుడు నన్ను కాలేజ్ నుంచి తీసేస్తాను అంటే నా భవిష్యత్ ఏమైపోతుంది? మేనేజ్మెంట్ చెప్పింది చేయడమే నా బాధ్యత. అలా అనొద్దు మేడం. ఇదే మీ కూతురైతే మీరు ఇలాగే మాట్లాడతారా? చెప్పాను కదమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు. ఇంక నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. అంత మాట అనకండి మేడం. ఈ కాలేజ్ చైర్పర్సన్ శంకర్ సార్ కదా, ఆ సార్ కాళ్ళు పట్టుకుంటాను, కనికరం చూపించమని వేడుకుంటాను. సార్ చెప్తేనైనా నన్ను కాలేజీలో ఉండనిస్తారు కదా. నిన్ను తీసేయమని చెప్పిందే శంకర్ సార్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో ఇది సార్ తీసుకున్న నిర్ణయమే. ఇంకా ఈ కాలేజీలో నిన్ను ఎవ్వరూ ఉండనివ్వరు. ప్లీజ్. అలా మాట్లాడకండి మేడం.
నాకు విద్యని దానం చేస్తున్న స్థలం ఇది. అంటే ఇది నాకొక దేవాలయంతో సమానం. మీరే పెద్ద మనసు చేసుకోండి, నాకు చదువు భిక్ష పెట్టండి మేడం, ప్లీజ్ మేడం. ఈ పరీక్షలు రాసే వరకైనా నన్ను కాలేజీలో ఉండనివ్వండి మేడం, ప్లీజ్ మేడం. తీసుకో మేడం, తీసుకోమ్మా. మేడం ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్. వర్ష, నా మాట విని నువ్వు వెళ్ళిపో. శంకర్ సారి చెప్పిన తర్వాత నేనేం చేయగలను? రాణే పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూర్యుడు చీకటి కన్నుల్లో చెమ్మను నింపాడు. చెప్పండి ప్రిన్సిపల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే సార్, వర్షాకి టీసీ ఇచ్చి పంపించేశాను సార్. ఏమైనా గొడవ పెట్టిందా? లేదు సార్, కానీ చాలా బ్రతిమలాడుకుంది సార్. తన బాధను చూస్తే నాకే బాధ అనిపించింది సార్. తప్పు చేసిన వాళ్ళ మీద జాలి పడకూడదు ప్రిన్సిపల్ గారు. అలాంటి వాళ్ళు కాలేజీలో ఉంటే మిగతా వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది. అలాంటి వాళ్ళ గురించి ఇంకా ఆలోచించకండి. సార్ నమస్తే. నమస్తే రాజేంద్ర, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? ఇంకా సార్ ఏంటి రాజేంద్ర, ఇప్పుడు మనం బంధువులం కాబోతున్నాం. నేను నీకు మావయ్యనవుతాను. ఏమో సార్, మేము మిమ్మల్ని సార్ అని పిలిస్తేనే మాకు గౌరవంగా ఉంటుంది. సరే మీ ఇష్టం. పూర్ణ, పూర్ణ. నమస్కారం అండి. నమస్కారం. మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్దామండి. ఇప్పుడెందుకండి? అదేంటి అలా అంటారు? ముహూర్తాలు పెట్టుకున్నాం కదా, మా కోడలికి కావాల్సిన జ్యువెలరీ కొంటున్నాము. మీరు కూడా వస్తే సమంతకి ఎలాంటివి నచ్చుతాయో మీకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అదేంటి పూర్ణ, పెళ్లి పనులంటే ఎంత చేసినా మిగిలిపోతూనే ఉంటాయి కదా. వెళదాం, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇప్పటికిప్పుడంటే ఎలాగండి? పెళ్ళే అనుకోకుండా జరుగుతోంది. ఇక సమంత కొనేవి ఏముంటాయి? అయినా ఇప్పటికే చాలా ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేద్దాం. మీరెన్ని పెట్టినా మా కోడలికి మేం బంగారం పెట్టడం ఆచారం కదా, దాన్ని కాదంటే ఎలా? ఇంకేం మాట్లాడక పూర్ణ, మనం వెళ్తున్నాం, పద. ఎవరు కావాలి మేడం? మా అన్నయ్యని కలవాలి. మీ అన్నయ్య లాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. గోపి మా అన్నయ్య, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. ఆగండి మేడం. మమ్మీ, వర్ష వచ్చింది. నాకు కనపడింది, దాని మాట వినపడింది. రమ్మని చెప్దామా? ఇలా అడ్డమైన వాళ్ళని రానివ్వకూడదనే కదా అక్కడ సెక్యూరిటీని పెట్టింది. నువ్వు ఊరుకో, వాడే దాన్ని పంపించేస్తాడు. నీకు దండం పెడతాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. మా అన్నయ్యతో నేను మాట్లాడాలి, చాలా అర్జెంటు. కుదరదు మేడం, ఎవరిని రానివద్దని నాకు చాలా స్ట్రిక్ట్గా చెప్పాను.
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నయ్య అన్నయ్య ఏంటి? నీతో మాట్లాడాలన్నయ్య. సెక్యూరిటీ లోపలికి పంపించు. మేడం వెళ్ళండి మేడం. ఎవరో అడుక్కునే వాళ్లేమో గేటు ముందుకొచ్చి బ్రతిమాలుకుంటున్నారేమో అనుకున్నాను. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను అడుక్కోవడానికే వచ్చాను. ఏంటి, డబ్బేమైనా సాయం కావాలా? నేను చదువుకోవడానికి సాయం చెయ్యాలి. నువ్వు కాలేజీలో చదువుకుంటున్నావు కదా, మళ్ళీ మా సాయం ఎందుకు? లేదన్నయ్య, నాకు టీసీ ఇచ్చి పంపించేశారు. బ్రతిమలాడుకున్నా వాళ్ళు వెళ్ళలేదు. నేను ఆ కాలేజీలో ఉంటే కాలేజ్ పరువు పోతుందని నన్ను బయటికి గెంటేశారు. నువ్వు ఒక ఫోన్ చేసి చెప్తే వాళ్ళు నన్ను కాలేజీలోకి తీసుకుంటారు. అప్పటికి కానీ ఆయన పరువు పోదు. నీలాంటి దానికి రికమెండేషన్ చేస్తే ఆయనని ఏమనుకుంటారు? నేనే తప్పు చెయ్యలేదు, నా మీద నింద వేశారు. అందుకే న్యాయం చేయమని అన్నయ్య దగ్గరకు వచ్చాను. కాలు జారకుండానే కడుపొస్తుందా? కడుపు రాకుండానే అబార్షన్ చేయించుకున్నావా? చెప్పడానికి నీకు బుద్ధి లేకపోయినా వినడానికి నాకు చాలా చిరాగ్గా ఉంది. అలా చెయ్యడం వాళ్ళ దృష్టిలో తప్పు కాదేమో మమ్మీ. అంతేలే, లేని వాళ్ళ బుద్ధులు కదా ఇలా లేకిగానే ఉంటాయి. మాటలు మర్యాదగా రానివ్వండి. నా మీద పడింది నింద అని చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా? ప్రాణం పోయినా నేను తప్పు చెయ్యను. మా అక్క నన్ను అలా పెంచలేదు. మేము డబ్బుకి పేదవాళ్ళమే అయ్యుండొచ్చు, కానీ గుణానికి కాదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. అదే మర్యాద నిలుపుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటన్నయ్య, వాళ్ళు నీ చెల్లెల్ని ఇన్ని మాటలు అంటున్నా నువ్వు ఒక్క మాట కూడా అనలేదు. కానీ నేను ఒక్క మాట వాళ్ళనంటే నన్ను వెళ్ళిపోమంటున్నావు. నాతో ఏ సంబంధం లేదని మీరెప్పుడో చెప్పేశారు కదా, మరి ఇప్పుడెందుకు వచ్చావు? నా వాళ్ళని అంటున్నప్పుడు నేనెందుకు ఊరుకోవాలి? మాట్లాడడానికి వచ్చానన్నావు కదా, మాట్లాడి వెళ్ళిపో. నేను నీతో మాట్లాడడానికి రాలేదన్నయ్య, నీ సహాయం కోసం వచ్చాను. నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. ఒక్కసారి కాలేజీకి ఫోన్ చేసి చెప్పన్నయ్య, నా చదువు ఆగిపోతుందంటే అక్క తట్టుకోలేదు. ఇంకా ఆపు వర్ష నీ నాటకాలు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడితే నేను నమ్ముతాను అనుకోకు. ఈ బుద్ధి తప్పు చేయక ముందుండాలి. తప్పు చేశాక శిక్ష అనుభవించాలి. నిన్ను చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు నీ సరదాలు చూసుకున్నావు. దాని ఫలితం ఎలాగే ఉంటుంది. నీ విషయంలో మాట్లాడి నా పరువు నేను తీసుకోలేను. వెళ్ళిపో. విన్నావుగా మీ అన్నయ్య మాటలు? ఇంకెందుకు ఇక్కడ? పో బయటికి. మీరే మా అన్నయ్యని మార్చారు. పచ్చటి మా ఇంట్లో చిచ్చు పెట్టారు. మా అందరినీ విడగొట్టింది మీరు. మీరు బాగుపడరు. ఏంటి మా ఇంటికొచ్చి నాకే ఎదురు చెప్తున్నావు? నువ్వెంత, నీ బతుకెంత? నీకు నా అల్లుడు రికమెండేషన్ చేయాలా? ఇంకోసారి అన్నయ్య అంటూ బంధుత్వం కలుపుకుని ఇంటికొస్తే కాళ్ళు విరక్కొడతాను.
పో బయటికి పో. నేను ఎలా కాదే, నడు నడు నడవే. ఏ నడవే, అన్నయ్య లేదు గన్నయ్య లేదు, నడు వెళ్ళు. పోవే అవతలకి. పోవే బయటికి పో. ఏ సెక్యూరిటీ, మేడం గేట్ క్లోజ్ చేయి. అలాగే మేడం. నువ్వెందుకొచ్చావు? నువ్వు ఎలా ఉన్నావో చూసి వెళ్దామని. ఇంకా నీకు మనశ్శాంతి కలగలేదా? నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నీ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయినా నీ బ్రతుకులో ఏడుపు మాత్రం ఆగకూడదు. నీ అంతట నువ్వే కుళ్ళి కుళ్ళి చావాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.